ఇప్పుడు వీళ్ళే ఎదవలు, వీళ్ళందరూ ఎదవలు కాదా? ప్రస్తుత హోంమంత్రి అనిత గారు, సారీ టు సే, మహిళగా నిజంగా అనిత గారు మహిళ ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడటం, సభ్య సమాజంలో మహిళలకు ఆమెం గౌరవిస్తానికి. వెంకటరెడ్డి గారు ఆ బయట ఒకసారి చూడండి, ఆవిడేం మాట్లాడారు. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారు చెప్పండి. ఇప్పుడు మీరే విన్నారు కదా, నేను అవార్డ్స్ తినకుండా మరి వీళ్ళందరూ మహిళా అధ్యక్షురాలుగా ఉండి మాట్లాడిందండి. ఇప్పుడు హోంమంత్రి వీళ్ళందరూ మహిళల గురించి ఈ రోజు మహిళా సమాజం ఏమైపోయింది అని మాట్లాడారు కదా. ఆడది కనపడితే వెంకటరెడ్డి గారు సూటిగా ప్రశ్న అడగనా మిమ్మల్ని. నేను ఒక ప్రశ్న వేస్తే దానికి ప్రశ్న సమాధానం కాదు, నాకు సమాధానం కావాలి. వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి మీరు చేసిన జస్టిఫైడ్ అని మీరు సమర్థించుకుంటున్నారా? మేము ఎక్కడ చేసామండి బాబు? మళ్ళీ మీరు అంటున్నారు కృష్ణరాజు గారికి మాకేం సంబంధం? సంబంధం ఉంటుందా? రైట్ అండి, మీరు మీ ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడినప్పుడు మా ప్లాట్ఫామ్ మీద తప్పు జరిగిందని చెప్పడానికి ఏంటి, ఎందుకని సంశయిస్తున్నారు మీరు? సాక్షి టీవీ యాజమాన్యం దాన్ని ఖండించింది అదే రోజు. ఏదైతే సాక్షి టీవీ యాజమాన్యం మాకు దీన్ని ఆపాదించొద్దు, మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు అని చెప్పి మేము అంది. మేము ఇప్పుడు మళ్ళీ ఎమ్మంటే రెండో రోజు తీసుకుని వచ్చి మీరు డిబేట్ లో కూర్చోబెడితే మీరు అన్నట్టుగా ఇదే చెప్పు తీసుకొని కొట్టారండి బీజేపీ నాయకుడిని కొలిక్పూడి శ్రీనివాసు. ఇదే ఏబిఎన్ ఛానల్ లో కూర్చొని తెల్లారి కూర్చోబెట్టారు మళ్ళీ అతను తీసుకొని వచ్చి. మళ్ళీ వీళ్ళందరూ ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడతారు. మేము సమర్థించట్లేదు, మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే. హోంమంత్రి అనిత గారు చేసినా తప్పే, తెలుగుదేశం నాయకులు చేసినా తప్పే, వైసీపీ నాయకులు చేసినా తప్పే, ఎల్లిస్టులు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే అంటున్నాం. కానీ మాకు అంతగట్టి మీరు అన్నారు ఇందాక ఈ నెలకి ఇది దొరికింది నెలకని, ప్రతి నెల ఒకటి దొరికిస్తారు. ఎందుకంటే ఒక రోజే మదనపల్లి ఫైల్స్, ఒక నెల ఏమో రిషికొండ, ఇంకో నెల ఏమో బోటు విజయవాడ గుద్దేస్తుంది 2 లక్షల మంది చచ్చిపోతున్నారని రాస్తారు. ఇంకో నెల ఏమో జత్వాని వచ్చింది, ఇంకో నెల ఏమో షర్మిల గారు ఆస్తులు, చెల్లి తల్లి అని ఒక నెల నడుపుతారు. ఇప్పుడు చూస్తేనేమో దీన్ని నడుపుతారు. మొన్నదాకేమో IAS IPS మీద కేసులు, ఒక నెల 2 నెలల నుంచి మద్యం కేసు, ఇవాళ అరెస్టు రేపు అరెస్టు. ఇది తప్ప ఈ 12 నెలల కాలంలో మనం ఏమి ఇచ్చాం హామీలు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాం, ఎంతమందిని ఉద్యోగాల నుంచి పీకేసాం, ఇది ఎక్కడన్నా డిస్కషన్ ఉందా? ఎక్కడన్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద చాలా మాట్లాడాలండి. అంటే మీరు మాట్లాడటం మొదలెడితే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడటం మొదలెడితే 5 ఏళ్ల మీ పాలనలో జరిగినవి చాలా మాట్లాడాలి. మళ్ళీ చాలా మాట్లాడాలి. వస్తాను. ఇంకొక టాపిక్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర. కృష్ణాంజనేయులు గారు, సరే తెలుగుదేశం అలాగే జనసేన కూడా ట్వీట్స్ మనం చూసాం ఈ అంశానికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు చాలా డీటెయిల్గా స్పందించారు. బౌద్ధం నడిచిన నేల ఇది, అండ్ చాలా గొప్పగా ఈ ల్యాండ్ గురించి, అంటే ఎవరు పరిపాలించారు ఏంటి, మన సంస్కృతి, మన నాగరికత, ఒక్కసారిగా దీన్ని డిటీరియేట్ చేసే కార్యక్రమాలకి ఈ రకంగా పాల్పడటం. కృష్ణరాజు ఆయన పర్పస్ఫుల్లీ హ్యాస్ మెన్షన్డ్, ఆయన కనీసం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేయాల. ఈయన సజెషన్ ఇస్తున్నా కూడా కొమ్మినేని నా జాగ్రత్త మీరు గమనించుంటారు, మొత్తం ఫాలో అయి ఉంటారు. ఎక్కడ కూడా పశ్చాత్తాప ధోరణి ఆయనలో కనపడాలి. ఆ రోజు మాట్లాడిన దాంట్లో ఎట్లా హౌ కమ్ హీ బ్లేమ్ ది ఎంటైర్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, నాకు అర్థం కాదు. ఆ మహిళల్లో మరి ఆయన తోబుట్టువులు లేరా, ఆయన తల్లి లేదా, చుట్టాలు లేరా? ఇది ఎంత అవమానకరమైన విషయం రాష్ట్రం మొత్తానికి. చెప్పండి. అవసరమైతే క్షమాపణ చెప్తా, అవసరమైతే ఆ కండిషన్ ఏంటండి, అన్కండిషనల్ అపాలజీ చెప్పాల్సింది అవసరమైతే. నా ఉద్దేశం అది కాదని. వాసుదేవన్ గారు, వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశము పూర్తి వాస్తవ దూరంగా ఉంది, ఆయన సమర్థింపు కూడా కరెక్ట్గా లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళు ఏదో సాక్షి టీవీలో వచ్చింది, సాక్షి టీవీ ఖండించింది, సాక్షి టీవీతో మాకేం సంబంధం, అదేవిధంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటున్నా. జరిగినటువంటి డిబేట్ ఆ రోజున ఇద్దరూ తప్పు మాట్లాడారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇద్దరు కూడా సమర్థించుకున్నారు, ప్రోత్సహించేటువంటి విధంగా కూడా యాంకరు మాట్లాడారు, అదేవిధంగా మాట్లాడిన ఆయన మరింత బాధ్యతారహితంగా మాట్లాడారు.